కలిసి పెరిగారు, కలిసి చదువుకున్నారు. ఆడ మగ అనే భేదం లేకుండా స్నేహంగా ఉన్నారు. మిత్రుడే కాదా అని నమ్మడమే ఆమె పాపమైంది. ఆ నమ్మకమే ప్రాణాలు తీసింది. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటూ వేసుకున్న ప్లాన్స్ అన్నీ మట్టిలో కలిసిపోయాయి. ఊరు కాని ఊరిలో, అసలు ఎవరికీ కనిపించని ప్రాంతంలో ఆమె మృతదేహం బయటపడింది. ఇంతకీ ఈ హత్య జరగటానికి గల కారణాలేంటి? ఆమె స్నేహితుడు చేసిన దారుణమేంటి? ఆదిలాబాద్ పట్టణం పిట్టలవాడ. ఈమె పేరు ఇమ్రానా జబీన్. వితంతువైన ఇమ్రానా ఒంటరిగా జీవిస్తోంది. త్వరలో పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లాలని భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంది. కానీ గత ఏడాది నవంబర్ 29 నుంచి ఆమె కనిపించకుండా పోయింది. చాలా రోజులు ఇమ్రానా కోసం వెతికిన కుటుంబ సభ్యులు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మావల పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ నెల 29వ తారీఖు నాడు ఉమెన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయింది. దీంట్లో ఇమ్రానా జబీనా అనే ఒక విడో లేడీ మిస్సింగ్ అయింది. వాళ్ళ అక్క పిటిషన్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ముందు ఆమె మిస్ అయిన వెంటనే ఇమీడియట్గా మేము ఆమె అకౌంట్ డీటెయిల్స్, తర్వాత మొబైల్ నెంబర్ CDRs పెట్టడం జరిగింది. అయితే ఆమె మిస్ అయిన రోజు నుంచి వెళ్ళి ఆమె ఏదైతే అకౌంట్స్ ఉన్నాయో అకౌంట్లలో UPI ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. తర్వాత ఆమె CDR అనేది కూడా ఆ రోజు నుంచి లాస్ట్ అయిపోయింది. తర్వాత CDR రాకపోవడం వల్ల మాకు ఇది డిలే జరిగింది. ఇమ్రానా అదృశ్యం వెనుక ఇంద్రవెల్లికి చెందిన షారుఖ్ ఖాన్ హస్తం ఉండొచ్చని బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తొలుత తనకు ఏమాత్రం తెలియదని షారుఖ్ బుకాయించినా ఆ తర్వాత దారుణాన్ని బయటపెట్టాడు. ఇంటర్మీడియట్ నుంచి ఇమ్రానా, షారుఖ్ క్లాస్మేట్స్. షారుఖ్ ఖాన్ దాదాపుగా ఏడాది కిందట ఇమ్రానా దగ్గర నుంచి 8,80,000 నగదు, మరో 8.5 తులాల బంగారం అప్పుగా తీసుకున్నాడు. ఆ తర్వాత విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్న ఇమ్రానా అప్పుగా తీసుకున్న నగలు తిరిగివ్వాలని షారుఖ్ను కోరింది. అప్పు తిరిగి ఇవ్వడం ఇష్టం లేని షారుఖ్ దారుణానికి ఒడిగట్టాడు. అక్యూజుల మీద డౌట్ ఉందని మనకు ముందే పిటిషన్ ఇచ్చిళ్ళు. వాళ్ళని పిలిచి మనం ఇంట్రాగేషన్ చేస్తే ఆ ఇంట్రాగేషన్లో భాగంగా వాళ్ళు రివీల్ చేసిండు ఏంటంటే ఈమెకు ఇతను డబ్బులు ఇచ్చేది, తర్వాత బంగారం కూడా ఈయన దగ్గర పెట్టుకున్నది, ఆమె కుదబెట్టుకున్నది. బంగారము రిటర్న్ అడుగుతుంది. ఇప్పుడు ఆమె మ్యారేజ్ చేసుకొని మనం సౌదీకి వెళ్ళిపోదామని చెప్పేసి ప్లాన్లో ఉండి నా డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళ క్లాస్మేట్, ఇంటర్మీడియట్ క్లాస్మేట్ ఫారూక్ అని అతన్ని అడిగేసరికి అతను డబ్బులు ఎక్కడ రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది, తర్వాత బంగారం కూడా రిటర్న్ ఇవ్వాల్సి వస్తుందని దాంతో ఈమెను ఎట్లయినా చంపాలనుకొని అతని దగ్గర పనిచేసే రమేష్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వచ్చేసి ఫారూక్ ముక్కునోరు మూసి పట్టుకొని ఈ రమేష్ అని అతను కాలు పట్టుకొని చంపేసిళ్ళు. డ్రైవర్ రమేష్తో కలిసి హత్య చేసిన షారుఖ్ ఇమ్రానా మృతదేహాన్ని మహారాష్ట్రలోని కిన్వట్ తాలూకా సార్కన్ అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించడంతో విషయం వెలుగులోకొచ్చింది. శవ పంచనామాలో కూడా మృతదేహం ఇమ్రానాదేనని తేలింది. బాడీని తీసుకొని వెళ్ళి వాళ్ళు మహారాష్ట్ర ఏరియాలో కిన్వట్ అండ్ సార్కాని మధ్యలో ఒక లోయలో అంటే కెనాల్లో పెట్టిళ్ళు. వాళ్ళు ఆఫ్ బరెల్ చేసిళ్ళు. అయితే వాళ్ళు కన్ఫెషన్ మీద తీసుకొని పోయి చూపెడితే బాడీ కూడా సేమ్ డిటెక్ట్ అయింది. వాళ్ళ రిలేటివ్స్ కూడా ఆమె క్లాత్స్ అవన్నీ చూసి బాడీని ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత ఫర్దర్ ఐడెంటిఫికేషన్ కోసం మేము DNA శాంపిల్స్ కూడా తీసినాము. ఆమె డిసీజ్డ్. నమ్మిన వ్యక్తే హత్య చేసి ఉంటాడని ఎవరూ భావించలేదు. అప్పు తీసుకున్న వ్యక్తే ఆయువు తీస్తాడని పాపం ఇమ్రానా కూడా ఊహించలేదు. తీసుకున్న అప్పు ఎగ్గొట్టొచ్చని భావించిన షారుఖ్ ఖాన్ పక్కా ప్రణాళికతో స్నేహితురాలిని హత్య చేశాడు. నిందితులిద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. అప్పు ఇవ్వటం తీసుకోవటం తప్పేం కాదు, కానీ అప్పిచ్చిన వ్యక్తిని దారుణంగా హతమార్చడమే సంచలనంగా మారింది.